నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుళ్ల రూపంలో మారువేషంలో మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇది ఓ సినిమాలో డైలాగ్. హాస్యంగానే చెప్పిన ప్రస్తుతం ట్రెండ్ మాత్రం ఇదే. బంధువులే రాబంధులుగా మారుతున్న రోజులివి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన శిరీష అనే నర్సు హత్య సంచలనం సృష్టిస్తోంది. శిరీష మర్డర్ మిస్టరీపై ఇవాల్టి రియల్ స్టోరీ. ఆ ఆడపడుచు నటన ముందు ఆస్కార్ చిన్నబోతుంది. కాకలు తీరిన యాక్టర్స్ అవాక్కవటం గ్యారంటీ. ఆమె ఆడిన నాటకం, తమ్ముడితో కలిసి సాగించిన బూటకం, ఎవరి ఊహకు అందని పన్నాగం అంతా మాయామంత్రాన్ని తలపిస్తుంది. హైదరాబాద్ చాదర్ఘాట్ శిరీష హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ మహానటి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్కు ఎలా ఎండ్ కార్డ్ పడింది? లేపింది నేనే. లేకపోయేసరికి చెంపల మీద ఛాతి మీద లేని సిపిఆర్ ఏమైంది గట్టిగా అరుచుకుంటా లేపిన, గట్టిగా కొట్టిన. నాకు పరిచయం అమ్మాయి 14 years, నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ మా బ్రదర్కి అని నేను చేసుకున్నా. నాకు కూడా మంచిగా ఉంటుంది మాతో, నా ఫ్రెండ్ కదా, నాతో కలిసిమెలిసి ఇప్పటి వరకు. ఆ నైట్ లో కొంచెం అనీజీగా ఉంది, నలతగా ఉంది అని చెప్పింది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనేది సార్, అంతేగాని. అవును, నిజంగా ఈమె మహానటిమణులకే మహానటి. సినిమాల్లో కాదు కదా, సీరియల్స్ లోనూ ఇంతటి నట విశ్వరూపిణి, శుద్ధపూసని పుట్టలేదు, పుట్టబోదు. ఆస్కార్ పురస్కారం కూడా ఈమె యాక్టింగ్ ముందు దిగదుడిపే. నంది అవార్డు కూడా చాలా చిన్నది. గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లను జలజల రాలుస్తుంది. మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ లో గానీ, బిఫోర్ మ్యారేజ్ గానీ మేము ఒక మాట అనుకున్నది లేదు, ఒక ఇది లేదు. యాక్టింగ్ మెళుకువలు నేర్పే మాస్టర్లు కూడా మేడం గారి వీరోచిత నటన చూసి కొత్త పాఠాలు నేర్వాల్సిందే. వరెవా, ఏం యాక్టింగ్! ఎందుకీమె మహానటి? ఏ రంగస్థలంపై ఇంతగా యాక్టింగ్ ఎరగదీసిందో, ఏం చేసిందో అర్థం కావాలంటే ఒక్కసారి దృశ్యాలు చూడండి. ముఖానికి ముసుగు, పోలీసులు తీసుకువెళ్తున్నారు అంటే పక్కా ఈమె నేరస్తురాలు, లేదంటే నిందితురాలు. క్రైమ్ ఏదో చేసుంటే తప్ప ఇంత మేకప్ వేసి పోలీసులు తీసుకువెళ్లారు. అవును, ఈమె నేరస్తురాలే, అందుకే జైలుకు పట్టుకు వెళ్తున్నారు. ముఖానికి ముసుగేసుకున్న ఈమె వాలకం ఎక్కడో చూసినట్టుంది కదా. ఈ డ్రెస్ ఇందాకే ఎక్కడో చూసి తరించినట్టుంది కదా. ఈ ముసుగు దొంగ ఇందాక ముసుగు లేకుండా నీతి సూత్రాలు వెళ్లవేసిన ఈ మహానటి ఒక్కరే. ముసుగు లేకుండా ముసుగేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కు ముందు తర్వాత అంతే కొద్ది నిమిషాల తేడాలో నట విశ్వరూపం ప్రదర్శించింది ఈ లేడీ విలన్. శవ పరీక్షకు ముందు ఆణిముత్యాల్లాంటి మాటలు చాలా చెప్పింది. ఆమె నేను దోస్తులం, దిల్కా ధడకన్లం, దగ్గరుండి పెళ్లి చేసిన, సొంత తమ్మునికి కట్టబెట్టిన, అనాథకు జీవితమిచ్చిన, అలాంటిది నేను చంపుతానా అంటూ ముదురు బెండకాయలా బిల్డప్ బాగానే ఇచ్చింది. అనుమానాలున్నా పోలీసులు కూడా వెయిట్ చేశారు. జస్ట్ పోస్ట్ మార్టం చేతికి రాగానే మేడం గారికి బేడీలేశారు, జైలుకు పంపారు. ఈ మహానటి ఇంత బాగా ఎందుకు యాక్టింగ్ చేసిందో, తమ్ముడితో కలిసి ద్విపాత్రాభినయం అంతలా ఎలా రక్తి కట్టించిందో, గుండెపోటు డ్రామా ఎందుకు తెరపైకి తెచ్చిందో అర్థం కావాలంటే, అసలు సిసలు స్టోరీ బోధపడాలంటే పోస్ట్ మార్టం ముందు ఒక ఆడపిల్లకు ఈమె గారు తలపెట్టిన హాని తెలియాలి. తన తమ్ముడి భార్యను ఏం చేసిందో, మదిని మెలిపెట్టే ఓ ఇల్లాలి శోకం తెలుసుకోవాలి. నంగనాచి మాటలకు కొన్ని నిమిషాల ముందు ఏం వెలగబెట్టిందో, మృతదేహాన్ని తీసుకుని చెప్పా పెట్టకుండా తమ ఊరికి హడావిడిగా ఎందుకు తీసుకువెళ్లిందో, మధ్యలోనే పోలీసులు ఫోన్ చేయడంతో తిరిగి అదే అంబులెన్స్ లో మెరుపు తీగలా హైదరాబాద్ కు రిటర్న్ ఎలా వచ్చిందో తెలుసుకుని తీరాలి. అందరూ ఉన్న అనాథగా మారిన ఒక మహిళకు జరిగిన అన్యాయమేంటో చెవులు రిక్కించి విని తీరాల్సిన ఓ ఆడపడుచు నక్కజిత్తుల వ్యవహారం ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు శిరీష. చూడచక్కని ఈమె ఇప్పుడు శవమైంది. మహానటిలా చెలరేగి యాక్టింగ్ చేసిన ఈ లేడీనే చంపేసింది. పేరు సరిత, శిరీషకు ఆడపడుచు. అక్కతో పోటాపోటీగా యాక్టింగ్ చేసిన ఇతను వినయ్ కుమార్, శిరీష భర్త. ఫిబ్రవరి 2 ఉదయం 10 గంటలు చాదర్ఘాట్, హైదరాబాద్. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి శిరీష ఉదయం ఎంతసేపు అవుతున్నా నిద్రలేవలేదు. అదే ఇంట్లో ఉండే ఆడపడుచు సరిత శిరీషను నిద్రలేపే ప్రయత్నం చేసింది. ఎంత లేపినా స్పృహ లేదు. తమ్ముడు వినయ్ కుమార్ కి చెప్పింది. ఇద్దరూ కలిసి శిరీషను లేపారు. అయినా సరే స్పృహలోకి రాలేదు శిరీష. వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. శిరీషను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందిందని చెప్పారు. ఒక్కసారిగా షాక్ కి గురైన కుటుంబ సభ్యులు శిరీషకు గుండెపోటు వచ్చుంటుందని అనుకున్నారు. శిరీష మృతదేహాన్ని తమ సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు తరలించే ఏర్పాట్లు చేశారు. శిరీష మృతదేహాన్ని దోమలపెంటకు తరలిస్తున్న క్రమంలో అమన్గల్ వరకు వెళ్లారు. అంతలోపే వినయ్ కుమార్ కు చాదర్ఘాట్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. శిరీష మృతదేహంతో సహా మీరంతా హైదరాబాద్ తిరిగి రావాలని పోలీసులు ఆదేశించారు.
అంబులెన్స్ లో ఉన్న వినయ్ కుమార్ తన అక్క సరిత మరో అక్క కొడుకు నేహాల్తో సహా హైదరాబాద్ తిరిగొచ్చారు. శిరీష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న మృతదేహాన్ని ఉన్న ఫలంగా హైదరాబాద్ ఎందుకు రప్పించారు? అసలు శిరీష చనిపోయిన విషయం పోలీసులకు ఎలా తెలిసింది? ఇంతకు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైన సంచలన విషయమేంటి? శిరీష చనిపోయిందన్న విషయం శిరీష మేనమామ మధుకర్ కు చెప్పాడు భర్త వినయ్. తాను హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పాడు. మధుకర్ హాస్పిటల్ కి చేరుకునే లోపే మృతదేహాన్ని దోమలపెంటకు తరలించారు వినయ్, సరిత. వస్తున్నానని చెప్పినా కూడా అంత హడావిడిగా ఎందుకు తరలించారని అనుమానించాడు మధుకర్. వినయ్, సరిత చెప్తున్న మాటల్లోనూ పొంతన లేకపోవడం గమనించాడు మధుకర్. విషయాన్ని చాదరఘాట్ పోలీసులకు చెప్పాడు. మేనకోడలు మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశాడు. దెబ్బలు పడ్డాయి, ఇదేదో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా శిరీష మృతిని నిర్ధారించిన మెట్రోక్యూర్ ఆసుపత్రికి వెళ్లారు. ఏ సమయంలో ఎలాంటి కండిషన్లో శిరీషను హాస్పిటల్ కి తీసుకొచ్చారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆసుపత్రి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శిరీష మృతదేహాన్ని హడావిడిగా అంబులెన్స్ లో ఎక్కించడం, క్షణం ఆలస్యం చేయకుండా తరలించడం గమనించారు పోలీసులు. అంబులెన్స్ నెంబర్ ఆధారంగా డ్రైవర్ వివరాలు సేకరించి ఎక్కడున్నారో కనుక్కున్నారు. వెంటనే వెహికల్ పక్కకు ఆపమని చెప్పారు పోలీసులు. శిరీష భర్త వినయ్ కుమార్ కి కాల్ చేసి మృతదేహంతో సహా ఉన్న ఫలంగా హైదరాబాద్ రావాలని ఆదేశించారు. శిరీష మృతదేహం హైదరాబాద్ చేరుకోగానే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. రిపోర్ట్ వచ్చే వరకు వినయ్ కుమార్, అక్క సరిత, మరో అక్క కొడుకు నేహాల్ ను తమ అదుపులో ఉంచుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. శిరీష హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోలేదని, శిరీషది హత్య అని నిర్ధారించారు వైద్యులు. శిరీష మెడపై గాయముందని, ఊపిరాడకుండా చేసి హత్య చేసి చంపారని రిపోర్టులో వెల్లడించారు వైద్యులు. పోస్ట్ మార్టంలో దొరికిపోతామని ఏమాత్రం ఆలోచన చేయని భర్త వినయ్ కుమార్, అక్క సరిత ఉస్మానియా మార్చురి దగ్గర తెగ డ్రామా చేశారు. తమకేం పాపం తెలియదని, తాము హత్య చేసినట్లు తేల్చండి చూద్దామంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గుండెపోటు వచ్చే చనిపోయిందని, కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఎన్టీవీతో మాట్లాడారు వినయ్, సరిత. చేసిందంతా చేసి నంగనాచుల్లా తెగ యాక్టింగ్ చేశారు. సార్ నన్ను ఫర్దర్ గా ఎంక్వైరీ కూడా చేసుకోండి, ఎందుకంటే నేను తిరిగే లొకాలిటీ వాళ్ళు కూడా తెలుస్తా కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా భర్త వినయ్ కుమార్, అక్క సరిత, వీళ్లతో పాటు ఉన్న యువకుడు నేహాల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెధవ డ్రామాలాడుతున్న ఇద్దరిని తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు నిజం దానంతట అదే బయటకొచ్చింది. శిరీషను తానే హత్య చేశానని ఒప్పుకుంది శిరీష ఆడపడుచు సరిత. జస్ట్ పోస్ట్ మార్టానికి కొద్ది నిమిషాల ముందు తెగ యాక్టింగ్ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయి మొత్తం కక్కేసింది. ఒకే ఇంట్లో ఉంటున్న సరిత, శిరీషల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఆప్యాయంగా ఉండే ఆడపడుచు హంతకురాలిగా ఎందుకు మారింది? అనాథగా ఉన్న శిరీషను ఆదరించి అక్కున చేర్చుకున్న వాళ్లే ఎందుకు హత్య చేశారు? చేయని పాపానికి భర్త, మరో యువకుడు ఎలా బలయ్యారు? బీఎస్సీ నర్సింగ్ చేసిన శిరీష 2016లో సన్ రైజ్ హాస్పిటల్లో నర్సుగా చేరింది. అదే హాస్పిటల్లో కొంతకాలంగా పనిచేస్తున్న సరితతో శిరీషకు పరిచయం ఏర్పడింది. తక్కువ టైంలోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి విషయాలు ఒకరు పంచుకున్నారు. ఈ క్రమంలో శిరీష తన గతం మొత్తాన్ని సరితతో చెప్పుకుంది. తనది ఖమ్మమని, తాను అనాథనని, తనకు 4 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో చనిపోయారని చెప్పింది. శిరీషకు 2 అక్కలున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 3 అమ్మాయిలను దగ్గరి బంధువులు కూడా పట్టించుకోలేదు. దీంతో అనాథాశ్రమంలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అనాథాశ్రమంలో ఉన్న శిరీషను హైదరాబాద్ కి చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నాడు. టీనేజ్ వరకు బాగానే ఉన్న శిరీష ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. చెప్పిన మాట వినకుండా ప్రతి విషయానికి ఎదురు తిరుగుతూ ప్రొఫెసర్ను లెక్క చేసేది కాదు. బుజ్జగించి సర్ది చెప్పి ఎన్ని రకాలుగా ప్రొఫెసర్ చెప్పినా శిరీష తీరులో మార్పు లేదు. తనకు ఇండిపెండెంట్ గా బతకాలనుందని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సింగిల్ గా ఉంటూనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. శిరీష గతమంతా ఆలకించిన సరిత అయ్యో పాపమనుకుంది. అప్పుడే సరితకు ఓ ఆలోచన వచ్చింది. తన తమ్ముడు వినయ్ కుమార్ కూడా సన్ రైజ్ హాస్పిటల్లోనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడని శిరీషకు పరిచయం చేసింది. ఇద్దరి పరస్పర అంగీకారంతో తమ్ముడు వినయ్ కుమార్ శిరీషకి పెళ్లి సెట్ చేసింది. 2016 ఏప్రిల్లో ఇద్దరి వివాహం జరిగింది. మలక్పేట్ పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్లోని జమునా టవర్స్ లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అదే ఇంట్లో సరిత కూడా ఉంటోంది. సరిత భర్త ఉద్యోగరీత్యా ఒమన్ దేశంలో ఉండడంతో సరిత మలక్పేట్లోనే తమ్ముడు వినయ్ కుమార్తో ఉంటోంది. శిరీషతో కూడా మంచి స్నేహం ఉండడంతో పెళ్లి తర్వాత కూడా తమ్ముడి ఇంట్లోనే ఉంటోంది.
ముగ్గురు ఒకే హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉండడంతో వాళ్ల షిఫ్ట్లకు అనుగుణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేసుకునేవాళ్లు. ఇంతలోనే శిరీషకు మంచి అవకాశం రావడంతో సన్ రైజ్ హాస్పిటల్లో ఉద్యోగం మానేసి కాచిగూడలోని బ్రిస్టల్ కోన్ హాస్పిటల్లో చేరింది. ఇక్కడ కూడా 2 ఏళ్లు పనిచేసి మానేసింది. గత ఏడాది హైత్ నగర్లోని వివేరా హాస్పిటల్లో ఉద్యోగంలో చేరింది. ఫిబ్రవరి 28న ఇక్కడ కూడా రిజైన్ చేసింది. ఒక్కచోట కూడా కుదురుగా ఉద్యోగం చేయవు ఎందుకని అంటూ సరిత శిరీషను ప్రశ్నించింది. అసలే తమ్ముడి జీతం అంతంత మాత్రం, నువ్విలా ప్రతి చోట ఉద్యోగం మానేస్తూ పోతే ఎలా అంటూ నిలదీసింది. మార్చి 1న ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. నా ఉద్యోగం నా ఇష్టమంటూ శిరీష కూడా ఘాటుగానే స్పందించింది. భర్త ఓమన్లో ఉంటే నువ్వు కూడా చేసే వేషాలన్నీ నాకు తెలుసు, నీ అక్రమ సంబంధాల చిట్టా మొత్తం నా దగ్గరుందని శిరీష సరితతో అంది. నా ఉద్యోగం విషయంలో తలదూరిస్తే నీ వ్యక్తిగత విషయాల్లోకి దూరి నీ చరిత్రంతా బయట పెడతా అంది శిరీష. ఇద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. పొద్దున్నంతా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్న శిరీష సరిత సాయంత్రానికి కలిసిపోయారు. ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ఎప్పట్లాగే ఇద్దరం కలిసుందామనుకున్నారు. నిద్రమాత్రలు వేసుకోవడం, నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్ వేసుకోవడం సరితకు అలవాటు. భర్తకు దూరంగా ఉంటున్న తను అప్పుడప్పుడు డిప్రెషన్ కు లోనయ్యేదని, ఎలాగో హాస్పిటల్లో పనిచేస్తున్న సరిత ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ ఇంజెక్షన్లు తెచ్చుకునేది. గొడవ జరిగిన రోజు రాత్రి శిరీష సరిత దగ్గరకు వెళ్లి తనకు కూడా ఇంజెక్షన్ ఇవ్వమని అడిగింది. ఉదయం జరిగిన గొడవ వల్ల తనకు నిద్ర పట్టడం లేదని, మనసంతా ఎలానో ఉందని అడిగింది శిరీష. సరితకు ఓ క్రిమినల్ ఆలోచన వచ్చింది. ఎప్పటికైనా శిరీష తన చరిత్ర బయటపెట్టే అవకాశం ఉందని, తన పరువు బజార్న పడుతుందని ఆలోచించింది. ఎలాగైనా శిరీషను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఎలాగో శిరీష మత్తింజెక్షన్ అడిగింది కాబట్టి డోస్ పెంచివ్వాలనుకుంది. సరిత వాడే మిడాజోలం ఇంజెక్షన్ను హై డోస్తో శిరీషకిచ్చింది సరిత. ఇంజెక్షన్ ఇవ్వగానే శిరీష స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో పడుంది. శిరీష మొహంపై దిండుతో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసింది సరిత. శిరీష చనిపోయిందని నిర్ధారించుకున్న సరిత తనకేం తెలియనట్లు వెళ్లి తన రూంలో పడుకుంది. ఎప్పటిలాగే ఉదయం నిద్రలేచిన సరిత శిరీషను నిద్రలేపే ప్రయత్నం చేసింది. శిరీషను హత్య చేసిన విషయం ఎవ్వరికీ అనుమానం రాకుండా నటించింది. ఎంత లేపినా శిరీష నిద్ర లేవడం లేదని తమ్ముడు వినయ్ కుమార్ కి చెప్పింది. వినయ్ కుమార్ కూడా భార్య శిరీషను లేపాడు. అయినా స్పృహలోకి రాకపోవడంతో సమీపంలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. శిరీష చనిపోయిందని చెప్పారు వైద్యులు. పోస్టుమార్టం చేపిద్దామని వినయ్ కుమార్ అనడంతో సరితకు దడ పుట్టింది. ఎక్కడ విషయం బయటకొస్తుందోనని తాను హత్య చేసిన విషయం తమ్ముడితో చెప్పింది సరిత. బంగారం లాంటి భార్య చనిపోయినా, అక్కే చంపినా భర్త వినయ్లో బాధ లేనేలేదు. పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదు. భార్యను హత్య చేసిన విషయం తెలిసినా చేసింది తన అక్కవడంతో ఏం చేయలేకపోయాడు వినయ్ కుమార్. భార్య ఎలాగూ చనిపోయింది, అక్కను కాపాడుకుందామనుకున్నాడు. తన మరో అక్క గీత కొడుకు నిహాల్ కుమార్ అలియాస్ బిట్టును పిలిపించుకున్నారు అక్క, తమ్ముడు. నిహాల్ సాయంతో శిరీష మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమ సొంతూరు దోమలపెంటకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మేనమామ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఎంత ఘోరం! తన చరిత్ర బయట పెడుతుందని ఏ స్థాయిలో దారుణం! గొడవపడి కొట్టి మళ్లీ లాలన మాటలు చెప్పి ఏ రేంజ్ కపట నాటకం! శిరీషను హత్య చేసేందుకు సరిత ఎప్పుడో స్కెచ్ వేసిందని ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఫేస్బుక్లో ఏం రాసుకుంది? నన్ను తట్టుకుని నిలవాలంటే 3 దారులు: మారిపోవాలి, పారిపోవాలి, లేదంటే చచ్చిపోవాలి. నువ్వు సవాలు విసరకు, నేను శవాలు విసురుతా. ఇది శిరీషను చంపిన సరిత ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్. బహుశా ఏ లేడీ కూడా ఇలాంటి డైలాగ్ ఉన్న ప్రొఫైల్ పిక్ పెట్టుకోదు. కానీ తన శత్రువు అంటే శిరీషను బెదిరించేందుకే అన్నట్టుగా ఇలాంటి కొటేషన్ పెట్టుకుంది సరిత. తనను తట్టుకోవాలంటే చివరకు చచ్చిపోవాలని, సవాలు విసిరితే శవాలు విసురుతానని చెప్పినట్టే శిరీషను శవంగా మార్చింది. తర్వాత తనలోని యాక్టర్ను బయటకు తీసింది. బాడీ మీద మరి మార్క్స్ కనిపిస్తున్నాయండి నాకు. మరి ఏమీ లేకపోతే మేము వస్తున్నాము వెయిట్ చేయండి అని అంటే మేము వచ్చే వరకు ఉంచకుండా తీసుకొని వెళ్ళిపోవాల్సినంత అవసరమే వచ్చిందండి. మేము ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. పోలీసు వాళ్ళు అంతా చేసే వరకు కూడా వాళ్ళు ఆన్సర్ చేయకుండా అంత దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోవాల్సినంత అవసరమే ఉంది. అసలు అందులోనే ఉంది కదా విషయం. వినయ్ కుమార్ శిరీషకు భర్త, సరితకు తమ్ముడు. కేర్ ఆఫ్ బేవర్డ్స్. తాగుబోతూ తిరుగుబోతూ, డ్యూటీకి సరిగ్గా వెళ్లాడు. భార్య సంపాదనతో బలాదూరుగా తిరగడమే పని. తిట్టేవాడు, కొట్టేవాడు, అనుమానించేవాడు, అవమానించేవాడు. అనాథ కదా అని అటు అక్క ఇటు తమ్ముడు శిరీషను బంతిలా ఆడుకున్నారు. తమనే నమ్ముకుని ఇంట్లో అడుగుపెట్టిందని ఏమాత్రం కనికరం, ప్రేమ చూపలేదు. అక్క చంపిందని తెలిసినా ఏవీ తెలియనట్టు డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. అడ్డంగా దొరికిపోయి బోనెక్కాడు.
ఫుల్గా తాగుతాడు. తనకి టార్చర్ బాగా చూపిస్తున్నాడు. మొన్న కూడా నాకు టార్చర్ ఎక్కువైంది, ఎవరు మాట్లాడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అక్క, వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అంటే వచ్చేయన్నానండి. నాకు అంతే. తెల్లారి పొద్దున్న ఫోన్ చేసి మామూలుగా చనిపోయిందని కూడా చెప్పలేదండి. మీ చెల్లి కడచూపు చూద్దు కానీ రండి అని ఫోన్ చేశారండి వీళ్ళు. మేము మా అక్కకు ఫోన్ చేశాను. ఈవిడ మా అక్క అండి. మా అక్కకు ఫోన్ చేస్తే ఈవిడ మా మామయ్య చేసింది. ఎవరు లేరు, చంపినా గానీ ఏమి చేయరని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి దానికి టార్చర్ చూపించి చంపేశారండి. వాళ్ళే చంపారండి, వాడే చంపాడు మా చెల్లిని. ఈ మొత్తం వ్యవహారంలో దుఃఖంలోనూ లాజిక్ గా ఆలోచన చేసిన వ్యక్తి శిరీష మేనమామ మధుకర్. తమకేమాత్రం చెప్పకుండా ఎందుకంత హడావిడిగా తన మేనకోడలి డెడ్ బాడీని తీసుకువెళ్తున్నారన్న డౌట్ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అమన్గల్ దగ్గర ట్రాక్ చేశారు. తిరిగి హైదరాబాద్ కు రప్పించారు. మధుకర్ గనుక పోలీసులకు సమాచారం ఇవ్వకపోయింటే శిరీష డెడ్ బాడీని ఏం చేసేవారో తెలియదు. ఇది సహజమానం కాదు. ఈ రీజన్ అంటే గొంతు పిసికి లేకపోతే దిండుతో వచ్చినట్టు మన క్లియర్ కట్ కనబడుతుంది. కాబట్టి దీనివల్ల మరణం సంబంధించిన చెప్పడం దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా మేము ఏది ఉన్నటువంటి సెక్షన్ ఆర్డర్ చేసి మర్డర్ కేసు కింద దాని సెక్షన్ ఆర్డర్ చేసేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్పెషల్ టీమ్ని ఫామ్ చేసేసి నిందితుల కోసం దాన్ని టీమ్స్ ఫామ్ చేసేసి వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తరవ ఇంటర్గేషన్లో భాగంగా ముగ్గురు దొరికిన దాంట్లో ఎవరు అయితే ఉన్నారో మన చనిపోయిన శిరీష వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క, ఆమె క్లియర్ కట్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. శిరీష మృతి కేసులో తమ్ముణ్ణే కాదు మరో బంధువు నిహాల్ను కూడా అనవసరంగా ఇరికించింది అక్క సరిత. పోలీసులకు పట్టుబడతామన్నా కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో చేద్దామనుకున్నారు. శిరీష చనిపోయిందని మొదట నిర్ధారించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహారం నడిపింది. మొత్తానికి హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసు మిస్టరీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వీడింది. వివాహితర సంబంధాలను బయటపెడుతుందని తన నర్సింగ్ తెలివితేటలతో శిరీషను చంపింది సరిత. ఇంజెక్షన్ ఇచ్చి పూర్తిగా మైకం కమ్మిన తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి పైలోకాలకు పంపించింది. అయ్యో అనుకుంటూ పొద్దున్నే కపట నాటకాలు ఆడింది. గుండెపోటు అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పోలీసులు తమదైన శైలిలో విచారించాక నిజం ఒప్పుకుంది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. హంతకురాలికి వంతపాడినందుకు భర్త వినయ్, మరో బంధువు నేహాల్ జైలుకు వెళ్లారు. నేరం చేస్తే పట్టుబడక తప్పదు అనడానికి శిరీష హత్య కేసు మరో నిదర్శనం.